ఐపీఎస్ అధికారి సంజయ్ను ఇవాళ ఏపీ ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్ను 3 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. సంజయ్ను జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు చేపిస్తున్నారు. సో ఏసీబీ ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది సంజయ్కు? చూసుకుంటే ఏదైతే ఏపీఎస్ ముఖ్యంగా చూసుకుంటే కనుక మాజీ సిఐడి చీఫ్ సంజయ్కి సంబంధించి కూడా అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ల్యాప్టాప్ల విషయంలో కానీ అలాగే కొన్ని కంపెనీలకు పరికరాల విషయంలో కానీ టెండర్ల ప్రక్రియకు సంబంధించి దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల పైగా అక్రమాలకు పాల్పడినట్లు కూడా ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. ఏదైతే అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ శాఖకు సంబంధించి, అలాగే ఫైర్ శాఖకు సంబంధించి ఈ 3 శాఖలకు సంబంధించి పలు వ్యవహారాల్లో కొనుగోళ్లకు సంబంధించి కూడా ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఫైళ్ల శాఖ డీజీగా ఉన్న సమయంలో ఫైళ్ల శాఖ అనుసంధానంగా ఉన్న కొన్ని శాఖలకు సంబంధించిన పరికరాల కొనుగోళ్లకు సంబంధించి ఈయన కొన్ని డొల్ల కంపెనీలకు సంబంధించి కూడా కాంట్రాక్టులు కట్టబెట్టడం, వారికి సంబంధించిన తక్కువ రేటుకి సంబంధించిన పరికరాలను ఎక్కువ రేటుకి టెండర్ వేయటం, దాదాపుగా 109 కోట్ల రూపాయల నుంచి 119 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ తేల్చింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ నివేదికను బేస్ చేసుకొని కూడా సంజయ్పై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత దానికి సంబంధించి సమగ్రమైన విచారణ నిర్వహించింది ఏసీబీ. విచారించిన సమయంలోనే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, వెంటనే హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం, ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా 2 వారాల్లోపు ఆయన సరెండర్ అవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ బెయిల్ని డిస్మిస్ చేసింది. ఆ తర్వాత గత నెల 26వ తేదీన కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సంజయ్ తనంతట తాను కూడా వచ్చి లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు నుంచి కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొద్దిసేపు క్రితం ఆయన విజయవాడ సబ్ జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి అక్కడ వైద్య పరీక్షల నుంచి అక్కడి నుంచి గొల్లపూడి విజయవాడ శివారు ప్రాంతం గొల్లపూడిలో కూడా ఆయన్ని ఏసీబీ కార్యాలయం తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారణ చేయబోతున్నారు. దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలు కూడా ఆయన సంధించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరు దీంట్లో పాత్రదారులు ఉన్నారు, ఎందుకు ఆయా కంపెనీలకు మీరు టెండర్లు కేటాయించడం జరిగింది, ఎందుకు ల్యాప్టాప్ల విషయంలో కానీ పరికరాల విషయంలో కానీ తక్కువ రేట్లు దాన్ని ఎక్కువ రేట్లుగా చూపించాల్సి వచ్చింది, దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, ఎవరి డైరెక్షన్తో ఈ వ్యవహారం అంతా నడిపారు, అప్పుడు హోంశాఖకు సంబంధించి ఎవరైతే మంత్రిగా ఉన్నారో తానేటి వనితకు సంబంధించి ఆమె పాత్ర ఏ రకంగా ఉంది, ఆమెకు సంబంధించిన అభిప్రాయాలు ఏమైనా, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి 20 నుంచి 25 ప్రశ్నలను కూడా సంజయ్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.